నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని విద్యార్థుల విద్యాభివృద్ధికి సాహు ఫౌండేషన్ చేయూతనందించింది. తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరిని కోల్పోయి 10వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, నగదు ప్రోత్సాహాలు అందజేసింది. అలాగే బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీలు చేసింది. విద్యార్థులకు అండగా నిలిచి వారి ఉన్నత విద్యకు సహకరించడమే ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. చూశాను కానీ ఇలాగా తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు కోల్పోయిన పిల్లల్ని కూడా తీసుకుని తన కుటుంబ సభ్యులుగా భావించడం అనేది మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ యూనిక్ కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా కూడా నేను దాదాపు చాలా కార్యక్రమాలు 35 సంవత్సరాలుగా విద్యాశాఖలో ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు నేను చూడలేదు. తొలిసారి ఇక్కడ నాగేశ్వరరావు గారి తీసుకున్నటువంటి స్టెప్, ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఆశ్చర్యాన్ని, చాలా ఆనందాన్ని, చాలా స్ఫూర్తిని ఇస్తున్నట్టు మాకు. కాబట్టి సార్కి మిక్కిలి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సారే చెప్పున్నారు, మీరు ఈరోజు మీకు ప్రతి అడుగులోనూ మేము సాయం చేస్తాం. మీరు ఎక్కడ విజయానికి చేరుకోవడానికి ఎక్కడ కూడా మీరు ఇందా రమణయ్య గారు కూడా చెప్పారు, మీరు గమ్యం చేరే వరకు మీరు మధ్యలో ఎక్కడా కూడా లయ తప్పకండి, గతి తప్పకండి. అలా మీరు గమ్యాన్ని చేరే వరకు మీరు ఎట్లాంటి రుజుమార్గంలో ప్రయాణం చేయండి, మీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటామని ఒక భరోసా ఇస్తూ వెన్నుదడుతూ పిల్లల్ని ఈరోజు ముందుకు నడుపుతూ ఉంటే, రేపు మీరు ఎదిగిన తర్వాత మీరు ఒక మంచి స్థాయికి, అలాగే నాగేశ్వరరావు గారిలాగా మీరు ఒక ఉన్నతమైన స్థానానికి, ఒక అధిక ఆదాయం ఉన్నటువంటి ఒక స్థాయికి మీరు చేరిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు కనుక మీరు చేపట్టాలి, అలా చేపట్టండి అనే ఒక స్ఫూర్తిని మనలో ఒక ఏమంటాం దాన్ని, ఒక సమాజ సేవ పట్ల ఒక కాంక్షని రగిలిస్తూ ఈరోజు చాలా చక్కగా చెప్పారు. అది చాలా చాలా బాగా నచ్చింది. మరి ఈ విధంగానే మర్రిపాడు మండలంలో రాబోయే రోజుల్లో చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇందాక చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు, మొక్క నాటినప్పుడు ఖచ్చితంగా మొక్క పెరిగిన తర్వాత మహావృక్షం అవుతుంది, ఫలాలను కూడా ఇస్తుంది, మరికొన్ని అక్కడ వనమే తయారవుతుంది. అలాగ ఒక మర్రిపాడులో రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఇలాంటి సమాజ సేవ చేపట్టేటువంటి ఒక పెద్ద వనాన్ని మనం చూస్తాము. అది అందరికీ చల్లని నీడ ఇచ్చి ఆ నీడలో ఎన్నో జీవితాలకు ఇలాగ వెలుగునిచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతాయని భావిస్తూ, వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అన్ని రకాల అండదండలు ఉండాలని, ఆయన కోరుకున్నటువంటి ఆయన ఏవైతే ఈ కార్యక్రమాల నిర్వహణలో ఆయన మనసులో ఏదైతే ఉన్నదో అది పూర్తిగా నెరవేరాలని, దాని విద్యాశాఖ తరఫున మా వంతు సహాయం మేము చేస్తామని. అయితే ఒక చిన్న మాట కూడా చెప్పాలి, ఎందుకు ఈ ప్రోగ్రాంతో నాకు కనెక్ట్ అయిందో తెలియదు కానీ మా పిల్లలు కూడా ఒక పేరెంట్, నేను ఒక్కడనే ఉన్నాను. అయితే వాళ్ళు కన్నతల్లిని కోల్పోయే నాటికి వాళ్ళు విద్యలో దాదాపు చివరి స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా మా పిల్లలతోనే కనెక్ట్ అవుతారు. కాబట్టి మరొకసారి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి జీవితం అంతా కూడా ఇలాగే సమాజ సేవకు వృద్ధి చెందాలని